హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ కామెడీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ప్రకంపనం. మూవీ మాత్రం చాలా కామెడీగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కేరళలో ఉన్న ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక బామ్మను చూపించడం జరుగుతుంది. తను ఆ రోజు రాత్రి సమయంలో తన కోడలు, మనవరాలు, అలాగే తన భర్తతో కలిసి ఇంట్లో తన పూర్వీకులకి నైవేద్యం పెట్టి, ఇక్కడికి పూర్వీకులు వచ్చి నైవేద్యం తింటారు. అప్పటి వరకు ఇంట్లో లైట్లు కూడా వేయకూడదు అని ఇంట్లో ఉన్న లైట్లన్నీ కూడా ఆపేసి తన కుటుంబ సభ్యులందరినీ కూడా బయటికి తీసుకువచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ బామ్మ దేవుణ్ణి బాగా నమ్ముతూ మన ఆచార సాంప్రదాయాలన్నింటినీ కూడా తూచే తప్పకుండా చేస్తూ ఉంటుంది. అయితే ఈ బామ్మ కొడుకులు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలని నమ్ముతూ అసలు దేవుడే లేడు అంటూ తిరుగుతూ ఉంటారు. అలా బామ్మ తన పూర్వీకులకి ఇంట్లో నైవేద్యం పెట్టి లైట్లన్నీ ఆపి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో తన కొడుకులు అక్కడికి వచ్చి, ఏంటి చుట్టుపక్కలంతా కరెంటు ఉంది, మన ఇంట్లోనే కరెంటు పోయిందా అని అంటూ ఉంటారు. బామ్మ వెంటనే తన కొడుకుల్ని చూసి, లేదురా, ఇంట్లో మన పూర్వీకులకి నైవేద్యం పెట్టాను, అందుకే వాళ్ళు తినే వరకు లైట్లు వేయకూడదని లైట్లు ఆఫ్ చేసి వచ్చాను అని అంటుంది. దాంతో బామ్మ కొడుకులు వెంటనే బామ్మను చూసి, ఏంటమ్మా ఈ పిచ్చి పిచ్చి పనులు, ఇంకా ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావంటూ వాళ్ళ అమ్మ చెప్తున్నా వినకుండా ఇంటి లోపలికి వెళ్లి లైట్స్ ఆన్ చేస్తారు. ఇంటి లోపల చాలా మందికి ఆకులు వేసి అందులో వడ్డించి ఉంటారు. ఆ ఆకుల్లో వడ్డించింది వడ్డించినట్టుగానే ఉంటుంది, కానీ చివరాకులో మాత్రం వడ్డించిన అన్నం మరియు కూరలు కూడా తగ్గిపోయి ఉంటాయి. దాన్ని చూసినటువంటి బామ్మ కొడుకులు ఆ చివరాకులో అన్నం ఏమైంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడ దూరంగా ఒక పిల్లి వెళుతూ ఉండడంతో దాన్ని చూసినటువంటి ఆ బామ్మ కొడుకులు, ఖచ్చితంగా ఆ పిల్లి ఇక్కడ అన్నం తిని ఉంటుంది, అంతేగాని పూర్వీకులు రాలేదు అని తన అమ్మను చూసి, మాకు అన్నం పెట్టు, ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి ఆచారాలు చెయ్యొద్దు అంటూ ఉంటారు. ఇక్కడ కట్ చేస్తే కొచ్చిన్ లో ఉన్నటువంటి ఒక కాలేజీలోని ఆ బాయ్స్ హాస్టల్ ని చూపించడం జరుగుతుంది. ఆ బాయ్స్ హాస్టల్లో సిద్ధు చదువుకుంటూ ఉంటాడు. అక్కడ సిద్ధుకి పుణ్యాలన్ మరియు మరో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ రోజు సిద్ధు బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి పుణ్యాలన్కి బర్త్డే కావడంతో సిద్ధు పుణ్యాలన్ని వెతికి పట్టికి తీసుకుని వచ్చి తనకి బర్త్డే బంప్స్ ఇచ్చి తనకి బర్త్డే కేక్ ని కట్ చేయించి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సిద్ధు ఫ్రెండ్ అయినటువంటి పుణ్యాలనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తన పేరు వేదిక. అయితే ఆ వేదికకి మరొక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. తను మాత్రం వేదికని మరియు పుణ్యాలన్ని విడదీసి ఆ వేదికకి తను ప్రపోజ్ చేయాలి అని చూస్తూ ఉంటాడు. కానీ వేదిక మాత్రం పుణ్యాలన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంటుంది. సిద్ధు తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి పుణ్యాలన్ మరియు అలాగే మిగతా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి రెగ్యులర్ గా అక్కడ మందు తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు సిద్ధు ఎప్పట్లాగే తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా మందు తాగి ఎంజాయ్ చేసి నిద్రపోతూ ఉండగా తెల్లవారుజామున సడన్ గా తనకి సిద్ధుకి తన ఊరు నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ రావడంతో సిద్ధు చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లిపోతాడు. అయితే ఇది చూసినటువంటి సిద్ధు ఫ్రెండ్స్ వెంటనే సిద్ధు ఏదో కంగారుగా వెళ్లిపోయాడు, ఏదో అర్జెంట్ పని పడిందేమో, అసలు ఏమైందో కనుక్కుందామని సిద్ధు ఫ్రెండ్ అయినటువంటి పుణ్యాలని మిగతా ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని కారులో అక్కడి నుంచి బయలుదేరి సిద్ధుని ఫాలో అయ్యి వెళ్తారు. సిద్ధు ఇంటికి రాగా అప్పుడే తెలిసేది ఏమిటి అంటే సిద్ధుని చిన్నప్పటి నుంచి పెంచినటువంటి, మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఆ బామ్మ చనిపోయింది అని తెలుస్తుంది. అంతా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బామ్మ డెడ్ బాడీ దగ్గరికి వచ్చి సంతాపాన్ని తెలియజేస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ బామ్మ కొడుకులు అక్కడికి వచ్చి బామ్మ డెడ్ బాడీ మీద కమ్యూనిస్ట్ జెండాని పెట్టి వెంటనే ఆ బామ్మకి అసలు ఆచార సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియల్ని చేయకుండా కేవలం ఆ కమ్యూనిస్ట్ ఆచారాల ప్రకారం తీసుకువెళ్లి ఆ డెడ్ బాడీని పాతి పెట్టేస్తారు. ఆ బామ్మ డెడ్ బాడీకి మన ఆచార సాంప్రదాయాల ప్రకారం కనీసం అంత్యక్రియల్ని కూడా చేసి ఉండరు. సిద్ధు ఫ్రెండ్స్ వెంటనే సిద్ధు దగ్గరికి వచ్చి, కాలేజీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మనం త్వరగా కాలేజీకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి మనం ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి అని అంటూ ఉంటారు. దానికి సిద్ధు వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి, మీరు వెళ్ళి ఆ పనులు చూస్తూ ఉండండి, నేను కొద్ది రోజుల్లో అక్కడికి వస్తాను అని చెప్పి తన బామ్మని చాలా మిస్ అవుతూ ఉండడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కూడా సిద్ధు తన చిన్నతనంలో ఉన్న సమయంలో తన బామ్మతో ఎలా సమయాన్ని గడిపాడో గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన ఫాదర్ మరియు తన బాబాయ్ వచ్చి సిద్ధును చూసి, నువ్వు ఇక్కడ ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకు, ఇక్కడే ఉంటే నీ చదువు కూడా పాడవుతుంది, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మేము చూసుకుంటాం,
నువ్వు బయలుదేరి కాలేజీకి వెళ్ళు అని చెప్పడంతో సిద్ధు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్ళబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సిద్ధు తాతయ్య సిద్ధుని తన దగ్గరికి పిలిచి, చూడు సిద్ధు, మీ నాన్న మరియు మీ బాబాయ్ కమ్యూనిస్టు సిద్ధాంతాలని నమ్ముతూ మీ నాన్నమ్మకి దహన సంస్కారాలని ఏవి కూడా మన సాంప్రదాయం ప్రకారం చెయ్యలేదు. కనీసం 3వ రోజు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు సరిగ్గా చెయ్యలేదు. అలా చేయకపోతే మీ నానమ్మ ఆత్మకు శాంతి ఉండదు అని ఇక్కడెక్కడే తిరుగుతుంది. అందుకే నువ్వు మీ నానమ్మ అస్థికల్ని కాశీకి తీసుకుని వెళ్లి అక్కడ గంగా నదిలో కలిపి రావాలి అని అస్థికల్ని ఆ సిద్ధుకి ఇస్తూ ఉండడంతో సిద్ధు వెంటనే తన తాతయ్యని చూసి, తాత, ఇంత పెద్ద కుండను నేను ఈ హాస్టల్కి తీసుకుని వెళ్తే ఆ కుండ వాళ్ళందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తారు. వెంటనే ఈ అస్థికల్ని ఏదైనా ఒక చిన్న బాక్స్ లో పెట్టివ్వండి అని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో సిద్ధుకి అక్కడ ఒక ముక్కుపుడి డబ్బా దొరకడంతో తన నానమ్మ అస్థికల్ని కొంచెం ఆ ముక్కుపుడి డబ్బాలో వేసుకుని, తాతయ్య, నువ్వు చెప్పినట్లుగాని ఈ అస్థికల్ని నేను కాశీకి తీసుకుని వెళ్లి అక్కడ గంగా నదిలో కలుపుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి హాస్టల్కి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు సిద్ధు కాలేజీకి వెళ్లి ఉన్న సమయంలో రూమ్ కి ఎర్లీగా వచ్చినటువంటి పుణ్యాలన్ మరియు మరొక ఫ్రెండ్ ఇద్దరు కలిసి మందు తాగాలి అని ఇద్దరు కూడా మందు తాగుతూ మనకు ఇక్కడ స్టఫ్ ఏం లేదు, ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పుణ్యాలన్ అక్కడున్నటువంటి తన ఫ్రెండ్ని చూసి మాట్లాడుతూ, నిన్నే కదా సిద్ధు ఇంటి నుంచి తిరిగి వచ్చాడు, ఖచ్చితంగా వాడు ఇంటి నుంచి ఏదో ఒకటి తీసుకువచ్చి ఉంటాడు అని వెంటనే వెళ్లి ఆ సిద్ధు బ్యాగ్ ను ఓపెన్ చేయగా అందులో ముక్కుపొడి డబ్బా ఉంటుంది. దాన్ని చూసినటువంటి పుణ్యాలన్, ఏంటి ముక్కుపొడి డబ్బా లాగా ఉంది అని దాన్ని ఓపెన్ చేస్తే అందులో అస్థికలు ఉంటాయి. అయితే అస్థికలను చూసినటువంటి పుణ్యాలన్ మాత్రం సిద్ధు ఏదో వెరైటీ డ్రగ్ ను తీసుకొచ్చినట్లుగా ఉన్నాడు అని వెంటనే తన ఫ్రెండ్ ని చూసి, ఈ డ్రగ్ ను తీసుకోవడం ఒక కళ, అది ఎలా తీసుకోవాలో నీకు చూపిస్తాను చూడు అంటూ ఆ అస్థికల్లో కొంత సెల్ ఫోన్ మీద వేసుకుని దాన్ని భాగాలుగా చేసి సడన్ గా ఒక్కసారిగా తన ముక్కులోకి గట్టిగా పీలుస్తాడు. అలా డ్రగ్స్ అనుకుని పుణ్యాలన్ సిద్ధు నానమ్మ అస్థికల్ని తన లోపలికి పీల్చడంతో సడన్ గా చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది. తన చుట్టూ కూడా చాలా గాలి వస్తూ ఉంటుంది. ఇది మొత్తం చూస్తున్నటువంటి పుణ్యాలన్న ఫ్రెండ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా సిద్ధు నానమ్మ అస్థికల్ని తీసుకున్నటువంటి పుణ్యాలన్న కొంచెం కొంచెంగా వెరైటీగా మారిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తను గట్టిగా తుమ్మడంతో తన ముక్కులో నుంచి రక్తం కూడా కారుతూ ఉంటుంది. దాంతో పుణ్యాలన్న ఒక్కసారిగా స్పృహ తప్పినట్టుగా పడిపోతాడు. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చినటువంటి పుణ్యాలన్న అక్కడే ఉన్నటువంటి తన ఫ్రెండ్ ని చూసి, అమ్మో, ఈ డ్రగ్ ఏంటి ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఒక్కసారికి ఈ విధంగా ఉంది, మరోసారి తీసుకుని ఉంటే నేను డైరెక్ట్ గా పైకి వెళ్లేవాడినేమో అని అంటూ ఉంటాడు. అది మొత్తం చూస్తున్నటువంటి పుణ్యాలన్న ఫ్రెండ్ వెంటనే ఇంత డేంజర్ అయినది ఇక్కడ మన దగ్గర ఉండకూడదు అని ఆ సిద్ధు నానమ్మ అస్థికలో ఉన్నటువంటి ఆ ముక్కుపొడి డబ్బాని కిటికీలో నుంచి బయటికి విసిరేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సిద్ధు ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ప్లేస్ లో గ్యాదర్ అయ్యి ఎలక్షన్స్ లో ఎలా గెలవాలి అని దాని గురించి ప్లాన్స్ అన్ని కూడా వేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి పుణ్యాలన్న వచ్చి సిద్ధును చూసి, ఎలక్షన్ ముందు రోజు ఇరు పార్టీల నాయకులు స్టూడెంట్స్ అందరం ముందు స్టేజ్ మీద మాట్లాడాల్సి ఉంటుంది, అది రేపే మీరు మాట్లాడాలి, అక్కడ ఏం మాట్లాడాలి అని పుణ్యాలన్ సిద్ధుకి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎలక్షన్ కి ముందు పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరు కూడా అక్కడ స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఆ సిద్ధుకి ఆపోజిట్ లో ఉన్నటువంటి అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్లి చాలా అనర్గళంగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మాటల్ని విన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ వెంటనే సిద్ధు కూడా మాట్లాడడానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి జనాభాని చూసి ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టేజ్ మీద సిద్ధు గురించి ఎవరో మాట్లాడడం మొదలు పెడతారు. సిద్ధు వెంటనే నా గురించి ఎవరు మాట్లాడుతున్నాడు అని పక్కకు చూడగా అక్కడ పుణ్యాలని నిలబడి సిద్ధు గురించి, సిద్ధు చేయబోయే మంచి పనుల గురించి అన్ని కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఇది చూసినటువంటి సిద్ధు కూడా వీడు ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చినటువంటి సిద్ధు ఈ పుణ్యాలని ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడాడు అని పుణ్యాలని ఇచ్చినటువంటి స్పీచ్ మొత్తం కూడా ఆ వీడియోను చూస్తూ ఉంటాడు. అయితే ఆ వీడియోలో పుణ్యాలని మాట్లాడే సమయంలో సిద్ధు నానమ్మ మేనరిజం తో అక్కడ మాట్లాడి ఉండి ఉంటాడు. అది మొత్తం చూస్తున్నటువంటి సిద్ధు, వీడేంటి అచ్చం మా నానమ్మ లాగా ప్రవర్తిస్తున్నాడు అని తన నానమ్మను గుర్తు చేసుకుని ఆ రోజు రాత్రి నిద్రపోతాడు. అర్ధరాత్రి సమయంలో సిద్ధు కలలోకి తన నానమ్మ వచ్చి, కన్నా నిద్రలేయి అని పిలిచినట్లుగా కల వస్తుంది. దాంతో సిద్ధు వెంటనే నిద్ర లేచి పక్కనే ఉన్న నీళ్లు తాగడం కోసం వెళ్లి నీళ్లు తాగుతూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ పుణ్యాలని బెడ్ మీద సిద్ధు నానమ్మ కనిపిస్తుంది. దాంతో సిద్ధు చాలా భయంతో అరిచి అక్కడక్కడే స్పృహ తప్పి కింద పడిపోతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి సిద్ధు మీద నీళ్లు చల్లి సిద్ధుని పైకి లేపుతారు. సిద్ధు స్పృహలోకి వచ్చిన వెంటనే నేను తీసుకువచ్చినటువంటి మా నానమ్మ అస్థికల బ్యాగ్ లో ఉన్నాయి లేవో చూడాలి అని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి తన బ్యాగ్ ను ఓపెన్ చేసి చూస్తాడు. అయితే ఆ బ్యాగ్ లో ఎక్కడా కూడా తన నానమ్మ అస్థికలు కనిపించవు. దాంతో సిద్ధు వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి ఈ బ్యాగ్ లో ఉన్నటువంటి చిన్న బాటిల్ ని మీరేమైనా తీసారని అడుగుతూ ఉంటాడు. దాంతో సిద్ధు ఫ్రెండ్ వెంటనే సిద్ధును చూసి, ఆ నిజమే, నిన్నే మేము ఆ బాటిల్ ని తీసాం, అయితే ఆ బాటిల్ ఏదో డ్రగ్ ఉందని పుణ్యాలని ఆ డ్రగ్ ను తీసుకున్నాడు,
అప్పటి నుంచి వీడు చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సిద్ధు ఎందుకురా దాన్ని తీసుకుంటావు అంటూ ఆ పుణ్యాలన్నీ కొట్టబోతూ ఉండగా సడన్ గా పుణ్యాలను ఒక్కసారిగా పెద్దగా తుమ్ముతాడు. అలా తుమ్మిన వెంటనే పుణ్యాలను ఒక్కసారిగా సిద్ధు నానమ్మలాగా మారిపోతాడు. ఇదంతా కూడా సిద్ధు మరియు తన ఫ్రెండ్ అద్దంలో చూసి అద్దంలో తన నానమ్మ కనిపిస్తూ ఉండడంతో వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆ సమయంలో మళ్ళీ పుణ్యాలను సడన్ గా తుమ్మడంతో మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అయితే ఆ పుణ్యాలానికి మాత్రం తన బాడీలోకి సిద్ధు నానమ్మ వస్తుంది అని అప్పటికి మాత్రం ఏమి తెలిసి ఉండదు. అంటే ఆ పుణ్యాలను తుమ్మిన ప్రతిసారి కూడా సిద్ధు నానమ్మ ఆత్మ పుణ్యాలను బాడీలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ పుణ్యాలను ఒక మాటలో చెప్పాలి అంటే అపరిచితుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు సిద్ధు నానమ్మ ఆత్మ పుణ్యాలను బాడీలోకి వస్తుందో అప్పుడు తను సిద్ధు నానమ్మలాగానే ప్రవర్తిస్తూ రాత్రి 2 గంటలకు నిద్ర లేచి బాడీ చుట్టూ క్లాత్ చుట్టుకుని వెళ్లి స్నానం చేసి తలకు కూడా క్లాత్ చుట్టుకుని వస్తూ ఉంటాడు. ఆ వెంటనే అద్దం ముందుకు వెళ్లి పెద్ద బొట్టును కూడా పెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి సిద్ధు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆపోజిట్ హాస్టల్లో ఉన్నటువంటి పుణ్యాలను గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి వేదిక బెస్ట్ ఫ్రెండ్ చూసి వీడేంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు, ఈ విషయం వెంటనే వేదికకి చెప్పాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కాలేజీలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో సిద్ధు విజయం సాధించడంతో సిద్ధు ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పుణ్యాలను గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి వేదిక దగ్గరికి వేదిక బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతూ నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ పుణ్యాలను అసలు అబ్బాయి కాదు, తను ఒక గే, కావాలంటే నువ్వే టెస్ట్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వేదిక వెంటనే పుణ్యాలను దగ్గరికి వెళ్ళి ఏంట్రా నువ్వు ఈ మధ్య వింత వింతగా ప్రవర్తిస్తున్నావు, అది సరే ఆ విషయం పక్కన పెట్టు, ఈరోజు రాత్రి మా ఇంట్లో ఎవరు మా పేరెంట్స్ ఉండడం లేదు, నువ్వు మా ఇంటికి రా అని చెప్తుంది. దాంతో ఈ పుణ్యాలను కూడా ఇది చాలా మంచి అవకాశంలా ఉంది అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తన గర్ల్ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఇదంతా చూసినటువంటి పుణ్యాలను ఫ్రెండ్స్ వెంటనే వాళ్ళు కూడా పుణ్యాలను ఫాలో అయ్యి వస్తూ ఉంటారు. అలా పుణ్యాలను వెంటనే వేదిక ఇంటి లోపలికి వెళ్ళగా ఇది మొత్తం దూరం నుంచి చూస్తున్నటువంటి వేదిక బెస్ట్ ఫ్రెండ్ వెంటనే వేదిక పేరెంట్స్ కి ఫోన్ చేసి అంకుల్ మీరు ఇంట్లో లేని సమయంలో వేదిక తన లవర్ ని ఇంటికి తీసుకుని వచ్చింది, మీరు వెంటనే ఇంటికి వెళ్లి వాడిని పట్టుకుని వాడికి బుద్ధి చెప్పండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క ఇంటి లోపల ఉన్నటువంటి వేదిక మరియు పుణ్యాలను ఇద్దరు ఇంటిమేట్ అవ్వబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పుణ్యాలను ఒక్కసారిగా తుమ్మడంతో సడన్ గా పుణ్యాలను బాడీలోకి సిద్ధు బామ్మ ఆత్మ వచ్చేస్తుంది. దాంతో పుణ్యాలను వెంటనే ఆ వేదికని చూసి అసలు నువ్వు ఆడపిల్లవేనా, ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకుని వస్తావా అని తనని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అలా పుణ్యాలను ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉన్న సమయంలోనే ఆ వేదిక పేరెంట్స్ కూడా ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. దాంతో పుణ్యాలను వెంటనే ఆ వేదిక పేరెంట్స్ ని చూసి అసలు మీరు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా మీకు తెలియదు, ఈ విధంగానే ఆడపిల్లల్ని పెంచుతారా అని ఆ వేదిక పేరెంట్స్ ని కూడా పుణ్యాలను తిడుతూ ఉంటాడు. దాంతో వేదిక పేరెంట్స్ చాలా కోపంగా పుణ్యాలను కొట్టడంతో పుణ్యాలను ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అప్పటికే పుణ్యాలన్నీ ఫాలో అవుతూ అక్కడికి వచ్చినటువంటి పుణ్యాలను ఫ్రెండ్స్ వెంటనే పుణ్యాలన్నీ అక్కడి నుంచి తీసుకుని హాస్టల్ కి వెళ్లిపోతారు. అలా హాస్టల్ కి వచ్చిన సమయంలోనే పుణ్యాలనికి జరిగిందంతా కూడా తెలుస్తుంది. దాంతో పుణ్యాలని చాలా భయపడిపోతూ వెంటనే సిద్ధుని చూసి ఎందుకురా మీ నానమ్మ ఆత్మ నా బాడీలోకి వస్తుంది, మీ నానమ్మ ఆత్మ నా బాడీలోకి రావడం వల్ల నాకు బ్రేకప్ అయ్యేలాగా ఉంది అని చాలా బాధపడి తిడుతూ ఉంటాడు. దాంతో ఆ సిద్ధు కూడా పుణ్యాలన్ని చూసి నీకెవరు చెప్పారు నా బ్యాగ్ లో ఉన్నటువంటి ఆస్తికల్ని తీసుకోమని, నువ్వు తీసుకున్నావు కాబట్టి అందుకే నీ బాడీలోకి వస్తుంది, ఇందులో మా తప్పేమీ లేదు అని అంటూ ఉంటాడు. అయితే పుణ్యాలన్ని వెంటనే సిద్ధుని చూసి ఇప్పుడే నేను మీ బామ్మని పిలుస్తాను, తను ఇక్కడికి రాగానే నా బాడీలో నుంచి తనని వెళ్ళిపోమని చెప్పు అని తను తుమ్మడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే పుణ్యాలను కావాలని ఎన్నిసార్లు ముక్కులో క్లాత్ పెట్టుకుని తుమ్మినప్పటికీ బామ్మ ఆత్మ మాత్రం పుణ్యాలను బాడీలోకి రాకుండా ఉంటుంది. దాంతో పుణ్యాలను ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి అదే హాస్టల్లో ఉన్నటువంటి బాగా పూజలు చేసేటటువంటి ఒక స్టూడెంట్ గుర్తుకు వస్తాడు. దాంతో సిద్ధు మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి పుణ్యాలన్నీ ఆ స్టూడెంట్ ఒక దేవాలయం పేరు చెప్పడంతో అక్కడికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్న పూజారి కూడా ఈ పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి ఆత్మను బయటికి తీయలేకపోతారు. ఆ తర్వాత సిద్ధు అండ్ ఫ్రెండ్స్ వెంటనే పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి ఆత్మను బయటికి తీయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి ఏమీ కూడా ఫలించకుండా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా చాలా కామెడీగా ఉంటాయి. ఆ తర్వాత సిద్ధు వెంటనే పుణ్యాలన్నీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకుని వెళ్లి వెంటనే తన బాబాయ్ని అక్కడికి పిలిపించి నా ఫ్రెండ్ బాడీలోకి నానమ్మ ఆత్మ వచ్చి ఉంది, ఒకసారి రూమ్ లోకి వెళ్లి నా ఫ్రెండ్ బాడీలో ఉన్నటువంటి నానమ్మ ఆత్మతో మాట్లాడి ఇక్కడి నుంచి పంపించేయమని చెప్తాడు. దాంతో సిద్ధు బాబాయ్ వెంటనే పుణ్యాలను దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా పుణ్యాలను అచ్చం సిద్ధు వాళ్ళ నానమ్మ లాగానే మాట్లాడుతూ ఉంటాడు. సిద్ధు బాబాయ్ వెంటనే పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి తన అమ్మ ఆత్మతో మాట్లాడుతూ నువ్వెందుకు ఈ అబ్బాయి ఆత్మలో ఉన్నావు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. అప్పుడు పుణ్యాలను వెంటనే వాళ్ళ అమ్మలాగా సిద్ధు వాళ్ళ బాబాయ్ని చూసి మాట్లాడుతూ నేను ఇక్కడికి వచ్చినటువంటి పని ఇంకా మిగిలి ఉంది, ఆ పని పూర్తయ్యే వరకు
వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సిద్ధు వాళ్ళ బాబాయ్ కూడా నిజంగానే ఆత్మ ఉందా అని భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఈ పుణ్యాలని దగ్గరికి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి వేదిక వచ్చి మాట్లాడుతూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి, లేదంటే నేను నీకు బ్రేకప్ ఇస్తాను అని అంటూ ఉంటుంది. దాంతో సిద్ధు వెంటనే ఆ వేదికని చూసి నీకేం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది కదా, మాతో పాటు రా అని సిద్ధు వెంటనే పుణ్యాలన్నీ తన ఫ్రెండ్స్ తో పాటు అలాగే వేదికని కూడా తీసుకుని ఊరికి దూరంగా దెయ్యాలని వదిలిస్తూ ఉండేటటువంటి స్టాన్లిస్కీ అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తారు. వెంటనే అక్కడికి వెళ్ళగా ఆ స్టాన్లిస్కీ అసిస్టెంట్ అయినటువంటి ఒక రష్యన్ లేడీ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసి మీకు ఎవరు కావాలి అని అడుగుతుంది. సిద్ధు వెంటనే మేము స్టాన్లిస్కీని కలవాలి అని చెప్పడంతో సరే లోపలికి రండి, లోపలే ఉన్నారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా లోపలికి పిలిచి డోర్ లాక్ చేస్తుంది. అప్పుడే అక్కడికి ఆ స్టాన్లిస్కీ వచ్చి అక్కడున్నటువంటి సిద్ధుని చూసి నేను ఏ దెయ్యాన్ని వదిలించాలి అని అంటూ ఉంటాడు. సిద్ధు వెంటనే ఆ స్టాన్లిస్కీని చూసి ఈ పుణ్యాలన్ బాడీలో మా నానమ్మ ఆత్మ ఉంది, ఆ ఆత్మను బయటికి పంపించాలి అని అంటాడు. దాంతో స్టాన్లిస్కీ వెంటనే మంత్రాలు చదువుతూ ఒక బుక్ తీసుకువచ్చి ఆ పుణ్యాలన్ మీద కొట్టడంతో తన బాడీలో ఉన్నటువంటి బామ్మ ఆత్మ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్లిపోతుంది. అది చూసినటువంటి స్టాన్లిస్కీ వెంటనే ఆ పుణ్యాలన్ బాడీలో ఉన్నటువంటి సిద్ధు నానమ్మ ఆత్మతో మాట్లాడుతూ నువ్వు అతని బాడీలో ఏం చేస్తున్నావు, అతనిది చిన్న వయసు, ఇంకా చాలా జీవించాలి, అనవసరంగా నువ్వు అతని బాడీలోకి వెళ్ళకు, వెంటనే బయటికి రా అని బెదిరిస్తూ ఉంటాడు. అయితే ఆ పుణ్యాలన్ బాడీలో ఉన్నటువంటి సిద్ధు నానమ్మ ఆత్మ మాత్రం కొంచెం కూడా భయపడకుండా ఆ స్టాన్లిస్కీని చూసి నేను ఇక్కడి నుంచి అంత ఈజీగా వెళ్ళను, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా నేను ఆ కన్నుట్టి మాధవన్ని తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళతాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సిద్ధు ఫ్రెండ్స్ వెంటనే సిద్ధుని చూసి ఏంట్రా మీ నానమ్మ ఇక్కడి నుంచి ఎవరినో చంపి గాని ఇక్కడి నుంచి వెళ్ళను అంటుంది అని అంటూ ఉండగా దానికి సిద్ధు వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి ఆ కన్నుట్టి మాధవన్ అంటే మరి ఎవరో కాదు, మా నానమ్మ భర్త అంటే మా తాతయ్య అని చెప్పడంతో సిద్ధు ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడే స్టాన్లిస్కీ వెంటనే ఆ సిద్ధుని చూసి నేను అనుకున్నంత ఈజీగా మీ నానమ్మ ఆత్మ లేదు, మీ నానమ్మ ఆత్మ మీ తాత మీద చాలా కోపంతో ఉంది, తనని ఇక్కడి నుంచి శాశ్వతంగా పంపించాలి అంటే తన అస్థికల్ని తీసుకురావాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సిద్ధు వెంటనే ఆ స్టాన్లిస్కీని చూసి మా సాంప్రదాయం ప్రకారం తనకి అంత్యక్రియలను పూర్తి చేశాం, తనకు సంబంధించిన వస్తువులు కూడా మా దగ్గర ఏమీ లేవు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సిద్ధుకి నేను ఇక్కడ హాస్టల్కి వచ్చే సమయంలో మా తాతయ్య కొండలో చాలా అస్థికలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి నేను కొన్ని మాత్రమే తీసుకుని వచ్చాను, అంటే ఖచ్చితంగా మా తాతయ్య దగ్గర కొన్ని అస్థికలు ఉంటాయి, ఊరికి వెళ్లి ఆ అస్థికల్ని తీసుకురావాలి అని తన ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని తన ఇంటికి బయలుదేరి వెళ్తాడు. అలా సిద్ధు ఇంటికి వెళ్ళగానే ఆ సమయంలో తన తాతయ్య పక్కింట్లో ఉన్నటువంటి ఒక ఆంటీతో సరసాలాడుతూ ఉంటాడు. ఇది చూసినటువంటి సిద్ధు నానమ్మ ఆత్మ వెంటనే ఆ పుణ్యాలన్ బాడీలోకి వచ్చి పుణ్యాలను వెంటనే ఒక కర్ర తీసుకుని తన హస్బెండ్ మాట్లాడుతున్నటువంటి ఆ పక్కింటి ఆంటీ మీద చాలా తీవ్రంగా దాడి చేసి తనను కొడుతూ ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి సిద్ధు తాతయ్య కూడా చాలా షాక్ అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో సిద్ధు ఫ్రెండ్స్ వెంటనే వాటర్ తీసుకువచ్చి సిద్ధు తాతయ్య మీద చల్లగా తన స్పృహలోకి వచ్చి సిద్ధు తాతయ్య వెంటనే సిద్ధుని చూసి సిద్ధు నీకు మీ నానమ్మ అస్థికల్ని ఇచ్చి వాటిని కాశీలో ఉన్నటువంటి గంగా నదిలో కలపమని చెప్పాను కదా, కలిపావా లేదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సిద్ధు వెంటనే తన తాతయ్యని చూసి తాతయ్య నేను కాశీలో కలపడం కోసమే తీసుకుని వెళ్ళాను, కానీ అవేవో కొత్త డ్రగ్స్ అనుకుని ఈ పుణ్యాలన్నీ ఆ డ్రగ్స్ ని తన లోపలికి తీసుకున్నాడు, అప్పటి నుంచి కూడా నానమ్మ ఆత్మ నా ఫ్రెండ్ పుణ్యాలన్ బాడీలోకి వెళ్లిపోయింది అని అంటూ ఉంటాడు. మరోపక్క పుణ్యాలన్ బాడీలో ఆత్మ ఉంది అని పుణ్యాలన్నీ బయట ఉన్నటువంటి ఒక చెట్టుకి కట్టేసి ఉంటారు. పుణ్యాలన్ బాడీలో ఉన్నటువంటి సిద్ధు నానమ్మ ఆత్మ వెంటనే అక్కడ ఉన్నటువంటి తన హస్బెండ్ ని చూసి మాట్లాడుతూ మాధవన్ నేను ఇక్కడికి నాతో పాటు నిన్ను తీసుకుని వెళ్ళడం కోసమే వచ్చాను, నా నుంచి నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు, నన్ను పైకి పంపించేసి నువ్వు పక్కింటి ఆంటీతో సరసాలు చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. మనకు సిద్ధు నానమ్మ ఎలా చనిపోయింది అని ఒక ట్విస్ట్ రివీల్ చేయడం జరుగుతుంది. నిజానికి సిద్ధు నానమ్మ చనిపోవడానికి ముందు రోజు రాత్రి సిద్ధు నానమ్మ భోజనం చేస్తూ ఉంటుంది. సిద్ధు తాత ఇప్పటికి కూడా ఆడవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ విషయం సిద్ధు నానమ్మకు కూడా తెలిసి ఉంటుంది. సిద్ధు నానమ్మ వెంటనే తన భర్తను చూసి మాట్లాడుతూ నువ్వు మరోసారి ఏ ఆడదాని చుట్టూ తిరిగినా సరే ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ మీద వేసి నిన్ను చంపేస్తాను అంటూ ఉంటుంది. అలా సిద్ధు నానమ్మ మాట్లాడుతూ భోంచేస్తూ ఉండగా తనకు పొరపోతుంది. సిద్ధు నానమ్మ వెంటనే తనకు సహాయం చేయమని తన హస్బెండ్ ని కోరుతూ ఉంటుంది. అయితే తన హస్బెండ్ మాత్రం తన వైఫ్ కి సహాయం చేస్తున్నా అని చెప్పి తన మీద గట్టిగా కొట్టడంతో సిద్ధు నానమ్మ అక్కడికక్కడే చనిపోతుంది. ఇదంతా గుర్తు చేసుకున్నటువంటి సిద్ధు నానమ్మ అంటే నువ్వు నన్ను కావాలనే చంపేసి పక్కింటి ఆంటీతో తిరగడం కోసమే నన్ను చంపేశావు కదా అంటూ వెంటనే పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి ఆత్మ వెంటనే ఆ సిద్ధు తాతయ్య మీద దాడి చేసి తనను చంపబోతూ ఉంటుంది. దాంతో సిద్ధు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఆ సిద్ధు కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న బాబుని ఆ పుణ్యాలను ముందుకు తీసుకుని వచ్చి నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళని చంపాలని చూస్తున్నావు కదా, ఇదిగో ఈయన్ని కూడా చంపేయని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి సిద్ధు బామ్మ ఆత్మ ఒక్కసారిగా సైలెంట్ అయ్యి ఎమోషనల్ గా ఆ బాబుని చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సిద్ధు తాతయ్య వెంటనే ఒక కొబ్బరి మట్ట తీసుకుని వచ్చి పుణ్యాలను తల మీద కొట్టడంతో పుణ్యాలను స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. దాంతో సిద్ధు అండ్ ఫ్రెండ్స్ వెంటనే ఈ పుణ్యాలన్నీ ఇక్కడ ఉంటే చాలా సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి అని వెంటనే పుణ్యాలన్నీ కారు ఎక్కించుకుని అక్కడి నుంచి
నుంచి బయలుదేరి వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ వెంటనే సిద్ధు అండ్ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి అస్థికలు తీసుకురాలేకపోయాం, ఎలాగో మీరు అస్థికల్ని కిటికీల నుంచి విసిరేశారు కదా, వాటినైనా వెతికి ఆ స్టాన్లీస్ కి దగ్గరికి తీసుకుని వెళదామని చెప్పి కిటికీలో నుంచి ఎక్కడికైతే అస్థికల్ని విసిరేశారో ఆ ముక్కుబడి డబ్బా కోసం రాత్రి సమయంలో వెళ్లి వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి అక్కడ ఒక చిన్న డబ్బా లాంటిది దొరుకుతుంది. దాంతో సిద్ధు ఫ్రెండ్స్ వెంటనే ఆ డబ్బాని తీసుకుని స్టాన్లీస్ కి దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సిద్ధు ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వచ్చి వీళ్ళ మీద దాడి చేయబోతూ ఉంటారు. దాంతో వాళ్ళందరినీ కొట్టి అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని ఆ స్టాన్లీస్ కి దగ్గరికి వెళ్ళగా ఆ స్టాన్లీస్ కి ఇంట్లో ఎవరు ఉండరు. కానీ స్టాన్లీస్ కి ఇంట్లో ఉన్నటువంటి ఒక గదిలో నుంచి మాత్రం మూలుగుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో సిద్ధు ఫ్రెండ్స్ వెంటనే ఆ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ స్టాన్లీస్ కి తలకిందులుగా వేలాడదీసి ఉంటారు. వాళ్ళు వెంటనే ఆ స్టాన్లీస్ కి కాపాడి ఏమైంది అని అడుగుతూ ఉండగా స్టాన్లీస్ కి వెంటనే సిద్ధు అండ్ ఫ్రెండ్స్ ని చూసి, నా దగ్గర అసిస్టెంట్ గా ఒక రష్యన్ అమ్మాయి ఉండేది కదా, తను నా దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని డబ్బుల్ని బంగారాన్ని తీసుకుని ఇక్కడి నుంచి రష్యాకి పారిపోయింది, నేను వెంటనే తనని పట్టుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి వెంటనే ఎయిర్పోర్ట్ కి వెళ్ళబోతూ ఉంటాడు. దాంతో సిద్ధు వెంటనే స్టాన్లీస్ కి చూసి, ప్లీజ్ సార్, మీరు విమానాశ్రయానికి వెళ్ళడానికంటే ముందు మా ఫ్రెండ్ బాడీలో ఉన్నటువంటి మా నాన్నమ్మ ఆత్మను బయటికి తీయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే సిద్ధు వాళ్ళ హాస్టల్ దగ్గర నుంచి పొరపాటున ఆ ముక్కుపొడి డబ్బా కాకుండా వేరొక డబ్బాని తీసుకుని వచ్చి ఉంటాడు. దాంతో ఆ స్టాన్లీస్ కి వెంటనే సిద్ధుని చూసి, మీ నానమ్మ అస్థికుల్ని తీసుకురమ్మంటే వేరే ఏదో డబ్బా తీసుకుని వచ్చావు, మీ నానమ్మ ఆత్మనైతే ఈ పుణ్యాలని బాడీల నుంచి నేను బయటికి తీయలేను అంటూ ఉంటాడు. దాంతో సిద్ధు ఫ్రెండ్స్ అందరూ కూడా స్టాన్లీస్ కి చూసి, సరే ఏదో ఒకటి చేసి మీరే మాకు సహాయం చెయ్యాలని అంటూ ఉంటారు. అప్పుడు స్టాన్లీస్ కి వెంటనే తాత్కాలికంగా ఆ పుణ్యాలని బాడీలో నుంచి సిద్ధు నానమ్మ ఆత్మను బయటికి తీసి సిద్ధు అండ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా మోసం చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు వేసుకుని తనను మోసం చేసినటువంటి ఆ రష్యన్ అమ్మాయిని వెతుకుతూ స్టాన్లీస్ కి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోతాడు. మరోపక్క సిద్ధు వెంటనే పుణ్యాలని మీద వాటర్ చల్లి తన స్పృహలోకి తీసుకుని వచ్చి తనలో ఉన్నటువంటి తన నానమ్మ ఆత్మ బయటకు వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటాడు. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే ఎదురుగా ఉన్నటువంటి అర్థంలో మాత్రం సిద్ధుకి తన నానమ్మ ఆత్మ అక్కడే కనిపిస్తూ ఉంటుంది. దాంతో సిద్ధుకి అంటే పుణ్యాలని బాడీలో నుంచి ఇంకా నా నానమ్మ ఆత్మ వెళ్ళలేదు అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో స్టాన్లీస్ కి సిద్ధు కారుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లే సమయంలో తను ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలోనే ఆ ఇంట్లో తను బంధించి ఉన్నటువంటి దెయ్యాలన్నింటినీ కూడా వదిలేసి వెళ్లిపోయి ఉంటాడు. దాంతో స్టాన్లీస్ కి వదిలిపెట్టినటువంటి దెయ్యాలన్నీ కూడా సిద్ధు అండ్ ఫ్రెండ్స్ మీద దాడి చేస్తూ ఉంటాయి. సిద్ధు అండ్ ఫ్రెండ్స్ కూడా ఆ దెయ్యాల నుంచి తప్పించుకుని ఇంట్లో నుంచి బయటికి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అయినప్పటికీ ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని బయటికి రాలేకపోతూ ఉంటారు. మరోపక్క ఆ స్టాన్లీస్ కి రష్యన్ అమ్మని వెతుకుతూ విమానాశ్రయం దగ్గరికి వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి కారులో వెళుతూ ఉంటారు. వచ్చేస్తే మరోపక్క సిద్ధు అండ్ ఫ్రెండ్స్ కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి దెయ్యాల నుంచి తప్పించుకుని బయటికి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండగా సడన్ గా ఆ రూమ్ లో ఉన్నటువంటి గడియారం 12 గంటలు అవడంతో మోగుతుంది. అలా 12 గంటలకి ఆ గడియారం సౌండ్ చేయడంతోనే అక్కడ ఉన్నటువంటి పుణ్యాలను గట్టిగా తుమ్ముతాడు. అలా తుమ్మిన వెంటనే పుణ్యాలను ఒక్కసారిగా నార్మల్ అవగా సిద్ధు ఫ్రెండ్స్ వెంటనే ఆ పుణ్యాలను దగ్గరికి ఒక అద్దాన్ని తీసుకుని వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఈ పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయినట్లుగా ఉంది అని అనుకుంటూ అసలు పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి నానమ్మ ఆత్మ ఎలా వెళ్ళిపోయి ఉంటుంది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ ఆత్మ ఎలా వెళ్ళిపోయింది అని చూపించడం జరుగుతుంది. ఆ స్టాన్లీస్ కి తను రష్యన్ అమ్మాయిని వెతుకుతూ కారులో వెళ్లే సమయంలో ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు కదా, ఆ కారులో ఎక్కిన వ్యక్తిని చూసినటువంటి స్టాన్లీస్ కి నాకు చాలా తలనొప్పిగా ఉంది, సిగరెట్ ఉందా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి వెంటనే స్టాన్లీస్ కి చూసి, నా దగ్గర సిగరెట్ లేదు, వేరే స్పెషల్ ఐటమ్ ఉంది అని. నిజానికి సిద్ధు ఫ్రెండ్ ఆ ముక్కుపొడి డబ్బాన్ని ఏదో డేంజర్ గా ఉంది అని కిటికీల నుంచి విసిరేసిన సమయంలో ఇప్పుడు కారులో ఎక్కిన వ్యక్తి అక్కడికి వెళ్లి దాన్ని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. దాంతో స్టాన్లీస్ కి వెంటనే ఆ అస్థికల్ని తీసుకుని డ్రగ్స్ అనుకుని తను కూడా వెంటనే తన బాడీలోకి పీలుస్తాడు. ఆ విధంగా పుణ్యాలను బాడీలో ఉన్నటువంటి సిద్ధు నానమ్మ ఆత్మ ఆ స్టాన్లీస్ కి బాడీలోకి వెళ్లిపోతుంది. దాంతో సిద్ధు అండ్ ఫ్రెండ్స్ కూడా తప్పించుకుని ప్రాణాలతో బయటపడతారు. వచ్చేస్తే మరోపక్క గోవాలో ఉన్నటువంటి ఒక బీచ్ లో మాధవన్ కూర్చుని అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాధవన్ అనే ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ మాట విన్నటువంటి మాధవన్ ఈ వాయిస్ ఎక్కడ విన్నట్లుగా ఉంది అని వెంటనే పక్కకి తిరిగి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ స్టాన్లీస్ కి పడుకుని ఉంటాడు. ఆ స్టాన్లీస్ కి బాడీలో ఉన్నటువంటి సిద్ధు నానమ్మ వెంటనే తన భర్త అయినటువంటి మాధవన్ ని చూసి, నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అంటూ తన మీద దాడి చేయబోతూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ధనవంతుడైన పంకజ్ మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? పంకజ్ ని చంపింది ఎవరు? అసలు పంకజ్ ఎందుకు తన వీలునామాలో తన ఆస్తి మొత్తం తన దగ్గర పనిచేసే వ్యక్తి మీద రాశాడు? ఆ వ్యక్తి పంకజ్ ని చంపాడా లేదా మరెవరన్నా ఆ పంకజ్ ని చంపారా? ఇద్దరు వ్యక్తులు పోలీసులతో నేనే పంకజ్ని చంపాను లేనే పంకజ్ని చంపానని ఎందుకు చెప్తున్నారు?
చివరికి ఆ పంకజ్ చావు వెనుక ఉన్న రహస్యాన్ని ఆ అంతకుణ్ణి డిటెక్టివ్ శార్దుల్ కనుక్కున్నాడా లేదా అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి డిటెక్టివ్ శార్దుల్ మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.